ఆచి చికెన్ మసాలా. విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఆషాఢ మాస శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దుర్గాగుడి చైర్మన్ బొర్రా గాంధీ తెలిపారు. దుర్గాగుడి ఈవోకు తనకు ఎలాంటి విభేదాలు లేవంటున్న దుర్గాగుడి చైర్మన్ బొర్రా గాంధీతో మా ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. మల్లేశ్వర దేవస్థాన ఇంద్రకీలాద్రి నందు అధికారులు అలాగే ఇప్పుడున్న జరుగుతున్న వైభవపూతంగా జరుగుతున్న ఆషాఢసార మహోత్సవానికి సంబంధించి దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఇంద్రకీలాద్రి చైర్మన్ బొర్రా గాంధీ అయితే ఉన్నారు. చెప్పండి, అసలుకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇంద్రకీలాద్రి ఆ తల్లి దుర్గాదేవి దేవాలయం మీద 15వ తారీఖు నుంచి మొన్న ఆషాఢ మాస ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆషాఢ మాస ఉత్సవాల్లో మొట్టమొదటిగా ఫస్ట్గా మా అర్చక స్వాములు పండితులు ఘనంగా వైభవంగా ఆ తల్లి దుర్గాదేవికి సారే చీర ఎన్నో రకాలతో వచ్చి ఆమెకు సమర్పించి ఆ రోజు పండగ వాతావరణంగా బిగించేశారు. ఆ తర్వాత ఎన్నో మంది బృందాలు వందలుగా చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్లో 20 మంది వస్తామండి, 50 మంది వస్తామండి, 70 మంది అందరూ రిజిస్ట్రేషన్ పెట్టాం. ఎవరైనా వచ్చి ఘాట్ రోడ్లోంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి 100 రూపాయలు పెట్టి. ఎందుకోసం అంటే మాకు అసలు ఎవరెవరో ఎక్కడి నుంచి వస్తున్నారో ఎన్ని బృందాలు వస్తున్నాయి లెక్క కోసం ఈసారి సిస్టమ్ మార్చాము. మరి ఆ విధంగా వాళ్ళందరూ వచ్చి ఆ తల్లి దుర్గాదేవిని దర్శించుకుని అక్కడి నుంచి 6వ ఫ్లోర్లోకి వెళ్ళి చక్కగా వాళ్ళు తెచ్చినవి అన్ని బల్లలు పెట్టాం. మళ్ళీ అక్కడ దుర్గాదేవి అచ్యుత స్వాముల దగ్గర కుంకుమ పసుపు కుంకుమ అన్ని గాజులు ఇచ్చేసి వాళ్ళకి ఆశీర్వాదం చేస్తే వాళ్ళు ఆ సంచుల్లో నుంచి వచ్చిన వాళ్ళందరికీ పంచుకొని తెచ్చిన సారే స్వీట్లు పళ్ళు అన్ని రకాలే అయితే ఇంకా ఉండి మిగిలితే ఇంకెవరికి ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మరి రెండో రోజు 16వ తారీఖు నేను కలెక్టర్ గారు 1500 మంది బ్యాచ్తో పాల్గొన్నాం. ఆయన కూడా ఆహ్వానించారు నన్ను, మా ఇండిపెండెంట్ కమిషనర్ని, మా ఈవో సేనా నాయక్ని, మేమంతా కలిసి వాళ్ళని అక్యుపై చేసిన గుడిలోకి తీసుకెళ్ళాం. 1500 మంది వాళ్ళు 2 గంటల ముందు వచ్చి 2-3 లక్షలు ఖర్చు పెట్టి వైభవంగా చేశారు, ఎంతో వైభవంగా. అలాగే ఈరోజు కూడా రష్ ఉంది. ఈరోజు కూడా నేను ఫోటోలు దిగి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. ఎంతోమంది భక్తులు ఇది ప్రచారంలోకి వచ్చేసింది స్లోగా. కొంతమంది అధికారుల బలంతో వివేపీ దర్శనానికి వెళ్తున్నారు అనేది వస్తుందంటారు. అసలు మీ వరకు వచ్చిందంటారా? ఎందుకంటే నాకు అది తెలుసామా, ఇవన్నీ కూడా నేను మాట్లాడాను లోగడ మన మీడియా మిత్రులతో. ఇవన్నీ ఇంపార్టెంట్ వాళ్ళు వివిఐపీస్ ప్రోటోకాల్ కొంత ఉంటుంది. అవన్నీ కూడా మన తిరుమలగా మళ్ళీ పెట్టాలంటే కొంత సమయం పడుతుంది. డెఫినెట్గా పెడతాం, ఆలోచన ఉంది మాకు. దానికి సిస్టమ్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఈ వివిఐపీలకి కానీ ఇంకోళ్ళకి కానీ ఎలా వాళ్ళకి టోకెన్స్ ఇవ్వాలి, మనం తక్కిన వాళ్ళందరినీ ఎలా పంపించాలి అనే ఉద్దేశం ఉంది. అతి త్వరలో వస్తాయి. ఈ దేవాలయం ఎంతో గొప్పగా సీఎంగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్తో ఎంతో అభివృద్ధి చెందబోతుంది. ఇవాళ 50,000 మంది వస్తున్నారు రోజువారీ, ముందు 1,00,000 మంది వస్తారు. దానికి అనుగుణంగా నిన్న అధికారులందరితో మీటింగ్ చేసాం. నిన్న కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇండిపెండెంట్ కమిషనర్ గారు, ఈఓ గారు అందరం మీటింగ్ చేసాం. అతి వచ్చే నెలలోనే లడ్డు పోటు ప్లస్ అన్నప్రసాదం 1000 మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేట్టుగా నెంబర్ 1 బిల్డింగ్లు 2 ఓపెన్ చేయబోతున్నాం. అది అయిన తర్వాత ఇంకా కొన్ని ఓపెనింగ్ ప్లాన్ చేసాం. మరి అలాగే వెయిటింగ్ హాల్ ప్లాన్ చేసాం. బాలకృష్ణ గారి హ్యాండ్ ఉంది, అందుకని ఈయన చైర్మన్ గా ఎన్నికయ్యారు, లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వవలసిన పోస్టు అన్నట్టు కూడా ఒక అపోహలు అయితే వస్తున్నాయి, ఆరోపణలు కూడా వస్తున్నాయి. దాని మీద ఏం చెప్తారండి? అమ్మా, ఆరోపణలు కాదు అనుకుంటున్నారు, పక్కా నిజం అది, నో డౌట్. మీరు చెప్పినట్టుగా బాలకృష్ణ గారు నా రికమెండ్ చేశారు. నేను 40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాను. 45 ఏళ్ళ నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు స్టేజీ మీద ఉన్నాను. అది మీడియా మిత్రులకు కూడా నేను చెప్పాను. ఇవాళ వాడిని కాదు, నేను ఎన్నో కష్టాలు నష్టాలు పడ్డాను. నా మీద మర్డర్ కేసులు కూడా పెట్టారు. అది చాలామంది తిరిగిన వాళ్ళు ఎవరన్నా ఒకటి ఎర్రా అన్న మాట్లాడతారో నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ నుంచి ఉన్నాను, ప్రతి నాయకుడికి తెలుసు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఈవోకు కానీ మీకు కూడా పడట్లేదు, ఎందుకంటే ఎన్నో గొడవలు అవుతున్నాయి, అందుకని అభివృద్ధిలో కుంటుపడేటట్టు చేస్తున్నారు అన్నది వార్తలు వస్తున్నాయి. దాని మీద ఏం చెప్తారండి? అభివృద్ధిలో కుంటి పడినామమ్మ. ఈవోకు నాకు పడినా పడపోయినా పని ఆగటానికే లేదు. అది పనిగా నడవాల్సిందే. మీరు అనుకున్నట్టుగా ఈవోకి నాకు పడపోవడం అనేది ఇంకా ఎటువంటిది ఇంకా రాలా. మరి మీరు అన్నట్టుగా ఆయన వచ్చుద్దామో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు దాకా ఏం లేదు, కలిసే ప్రయాణిస్తున్నాం. పలు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి గృహాలు కూడా ఏర్పాటు చేస్తామని అంటున్నారు దుర్గా టెంపుల్ చైర్మన్ బొర్రా గాంధీ. కెమెరామెన్ శ్రావంత్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.